ఈ రోజు నుంచి మళ్ళీ మనం డైలీ లాగ్స్ అయితే చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అన్న నువ్వు డైలీ ఏం చేస్తావు? రోజు పొద్దున్న అయితే బల్కింగ్ కోసం 1 కిలో స్వీట్ పొటాటో అయితే తీసుకున్నా. నేను ప్రతిరోజు రన్నింగ్ వీల్ రాగానే 1 గ్లాస్ రాగి జావ అయితే తాగుతా. దీని నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని మీద ఒక సెపరేట్ వీడియో చేద్దాం. తర్వాత ఒక స్వీట్ పొటాటో బాయిల్ చేసి మంచి ఫైబర్ కోసం కాలీఫ్లవర్ కూడా బాయిల్ చేసుకున్నాం. తర్వాత మన టెర్రస్ మీద ఉన్న మొక్కలన్నిటికీ మంచిగా వాటర్ క్యూరింగ్ అయితే చేసి అన్ని కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే కరెక్ట్ గా 9:30 అయింది. మార్నింగ్ నేను తిన్న రాగి జావ అయితే అరిగిపోయింది. సో ఇప్పుడు నేను ఓట్ మీల్ చేసుకో. దానికోసం ఫస్ట్ అయితే ఒక 100 లేదా 200 ml మిల్క్ అయితే బాయిల్ చేయండి. స్వీట్ కోసం షుగర్ కాకుండా హనీ అయితే యాడ్ చేసుకోండి. మిల్క్ అయితే ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత జాగ్రత్తగా పట్టుకొని పక్కనైతే పెట్టండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఓట్స్ అయితే తీసుకోండి. ఓట్స్ తో మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంది. దీన్ని వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఓట్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. మీరు చేసుకున్న ఓట్ మీల్ ఇంకా టేస్టీగా రావాలంటే అందులో పక్కగా పీనట్ బటర్ అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ ఒకే ఒక స్పూన్ పీనట్ బటర్ వేసేసి దాన్ని అయితే బాగా మిక్స్ చేయండి. సో ఆల్మోస్ట్ అలా మిక్స్ అయిన తర్వాత అయితే ఒక మూత పెట్టేసి 10 మినిట్స్ అయితే వదిలేయండి. ఇలా చేస్తే ఈ వేడికి మనం తీసుకున్న ఓట్స్ అయితే బాగా నానిపోతాయి అండ్ చాలా మెత్తగా కూడా అయిపోతాయి. ఓట్ మీల్ చాలా మంది నైట్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ తింటారు. కానీ నాకైతే వేడివేడిగా తింటేనే ఇష్టం. నాకు ఇష్టమైన దాంట్లో ఓట్ మీల్ ఒకటి. ప్రతిరోజు నేను 8000 స్టెప్స్ అయితే వేస్తాను. మన బుల్లెట్ స్టార్ట్ చేసి ఊరి చివరి దాకా వెళ్ళిపోయా. ఇంకా నేను నడవడం అయితే స్టార్ట్ చేసి నిజం చెప్పాలంటే ప్రశాంతంగా నడిచేటప్పుడు మన మైండ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంకా నా స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి అప్పుడప్పుడు నాకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఒకేసారి నేను హెవీ లిఫ్టింగ్ చేసేటప్పుడు లేదా ఓవర్ గా బ్యాక్ వర్కౌట్ చేసిన చిన్న పెయిన్ అనేది వస్తుంది. సో దాని రిలీఫ్ కోసం చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే చేసా. ఆల్రెడీ ఈ రోజు బ్యాక్ వర్కౌట్ కోసం ఒక ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేసా. నెక్స్ట్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుని మన డే అయితే క్లోజ్ చేసాం. మళ్ళీ కలుద్దాం. స్టే హార్డ్.